జై శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. సంవత్సరంలో మనకు 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఉత్పన్న ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే ప్రత్యేకమైంది. ఎందుచేతనగా ముర అనే రాక్షసుని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు నుండి ఒక శక్తి ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది. ఆ శక్తి పేరే ఏకాదశి. ఈరోజు అనగా కార్తీక మాసం బహుళ ఏకాదశి నాడే ఏకాదశి శక్తి ఆవిర్భవించిన రోజు. అందుకే ఈ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి అని అంటారు. అనగా ఏకాదశి తిథి ఆవిర్భవించిన రోజు. అన్ని ఏకాదశుల్లో వలె ఈ ఏకాదశి నాడు కూడా ఉపవాసం చేయడం, శ్రీ మహావిష్ణువుని పూజించడం, దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ముర అనే రాక్షసుడు తామస రాజస గుణాలకు ప్రతీక. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి తామస మరియు రాజస గుణాలన్నీ తొలగిపోతాయని కూడా ప్రతీతి. ఈ ఏకాదశి మహత్యంను శ్రీకృష్ణుడు పాండవులకు కూడా తెలియచేశాడని మహాభారతంలో తెలియజేయబడింది. ఇంతటి విశిష్టత కలిగిన ఉత్పన్న ఏకాదశి అనగా నవంబర్ 15వ తారీఖున మనం కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని పూజించి విశేష ఫలితాలను పొందుదాం. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జయ శ్రీమన్నారాయణ.